హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో వేదమూర్తుల స్థుతుల్లో 25వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇంతకుముందు భగవంతుడి యొక్క కరుణా స్వభావం గురించి మాట్లాడారు. భగవంతుడు ఎలాంటి కరుణా స్వభావుడు అంటే తన విరోధులు సైతం, తన శత్రువులు సైతం ముక్తిని పొందే అంత కరుణా స్వభావాన్ని భగవంతుడు ప్రదర్శిస్తారు అనేటువంటిది మనము చూసాము. ఎలా విరోధులకి కూడా ఎలా వస్తుంది అని అంటే భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తూ ఉంటే విరోధులైనా సరే, తన శత్రువులైనా సరే ముక్తిని పొందగలరు కదండి. సో ఉదాహరణకి అసురులు, తన భగవంతుడి చేతిలో సంహరింపబడినటువంటి అసురులందరూ కూడా భగవంతుడి మీద ప్రేమతోటి అనుకూలమైనటువంటి భక్తి చేసినటువంటి వాళ్ళ కాదు. వాళ్ళందరూ కూడా ప్రతికూల భక్తిని చేశారనమాట. అంటే ప్రతికూల భక్తి కూడా ముక్తినిస్తుంది. కాకపోతే ఆ ముక్తి సాయుధ్య ముక్తి కావచ్చు, నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి ముక్తి. కానీ అలా ప్రతికూల భక్తి చెయ్యాలి అని మేము అనుకోవట్లేదు అని వేదాలు చెప్తున్నాయి. అలా శత్రుత్వంతో, లేకపోతే భగవంతుడి మీద ఈర్ష్యతో, అసూయతో నిరంతరం భగవంతుడిని స్మరిస్తూ ముక్తిని పొందేటువంటి పరిస్థితి నాకు అవసరం లేదు. నాకు గోపికల లాంటి ఒక స్థితి కావాలి. నిరంతరం భగవంతుడిని స్మరించాలి, కానీ అనుకూల భక్తి చెయ్యాలి. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే. సో అనుకూల భక్తి అనేటువంటి దానికి మనము చూసాము. వేదాలు కూడా భావాస్థితిలో లేదా ప్రేమ స్థితిలో, ప్రేమతోటి అంటే భక్తి రెండు రకాలుగా చేయొచ్చు, కానీ ప్రతికూల భక్తి అనేటువంటిది భక్తులు ఎవరు కూడా చేయరు. అది అనుకూల భక్తి చేస్తారు. అనుకూల భక్తి అంటే భగవంతుడి మీద ప్రేమతో, భగవంతుడి మీద ఇష్టంతో భగవంతుడికి చేసేటువంటి సేవ. సో ఇలాంటి భక్తి గురించి మనము చూసాం. సో అలా కాకుండా ఒకవేళ ఎవరైతే ఆ త్రిగుణములలో ఒకవేళ జ్ఞాన పూర్ణితుడు అయినట్లయితే అలాంటి వాడు ఆ ఒక నిమిషం. ఓకే. సో ఎందుకు ఎందుకు అందరూ కూడా అనుకూల భక్తి చేయలేకపోతున్నారు అనేటువంటి దానికి, ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, ఎవరి మీద అయితే త్రిగుణాల యొక్క ప్రభావం ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో ఉండిపోతున్నారు. సో అది మనము నిన్న చూసినటువంటి ఈరోజు 25వ శ్లోకం చూద్దాం. 25వ శ్లోకం ఈరోజు చూద్దాం. ఓకే. సునీత కంఠం నేను జనిమ సత్తః సతో మృతిముతాత్మని ఏ చ భిదాం. సునీత కంఠం నేను మాతాజీ. हरे कृष्ण प्रभु जी। प्रभु जी 25వ శ్లోకం. 25 यदा यदा జనిమ సతః हैदर 25వ శ్లోకం 87వ అధ్యాయం. జనిమ సతః సతో प्रभु మృతిముతాత్మని जी ఏ చ భిదాం. తర్వాత చదువుతాను प्रभु जी సారీ प्रभु जी। ఇందుమతి మాత చదువు. ఓకే ప్రభుజీ. జనిమ సతః సతో మృతిముతాత్మని ఏ చ బిదాం. విఫణమృతం స్మరంత్యుపదిశంతి ఆరుపితై. విపణమృతం స్మరంత్యు పదిశంతి ఆరుపితై. త్రిగుణమయ త్రిగుణమయ పుమానితి యదబోధ కృతాం. త్రిగుణమయా పూమానితి విధాయ బోధకృత. త్వయి న తతః పరత్ర సభవేధ వబోధరసే. త్వయి న తతః పరత్ర స భవేద బోధరసే. భౌతిక పదార్థమే జీవనమునకు మూలమనియు, ఆత్మ యొక్క నిత్య గుణములు నశింపగలవనియు, ఆత్మయందు ఆత్మ అనాత్మల వేర్వేరు రూపములు ఉన్నవనియు, లేదా భౌతిక కలాపములు సత్యమనియు ప్రకటించడి ప్రామాణికుల నడుమడు వారి ఉపదేశములు సత్యమును
మరుగుపరచడి భ్రాంతులపైననే ఆధారపడి ఉన్నవి. జీవుడు త్రిగుణముల నుండి ఉద్భవించిన వాడనడి ద్వైత భావన కేవలము అజ్ఞాన జనితమే. అజ్ఞానమునకు అతీతుడవు, సర్వదా పరిపూర్ణమగు ఎరుకగలిగిన వాడవు నగు నీ యందు అటువంటి భావన లేదు. భాష్యము. భగవానుని నిజస్థితి పరమ రహస్యమైనది. జీవుని ఆధీన స్థితి కూడా అటువంటిదే. అసంఖ్యాకమగు మిథ్యా ఉపాధులు ఆత్మను కప్పివేసి భ్రాంతిని కలుగుజేయును. కనుక ఈ సత్యముల పట్ల పెక్కురు తత్వవేత్తలు ఏదో ఒక రీతిగా పొరబడుచుందురు. మూర్ఖులకు బద్ధజీవులు మాయకు సులభంగా లొంగిపోవచ్చును. కానీ మాయాశక్తి పరమ విద్వాంసులైన తాత్వికుల యొక్క యోగుల యొక్క బుద్ధినైనను భ్రమింపజేయగలదు. ఈ విధముగా మూల సత్యమును గురించి పరస్పర విరుద్ధమైన సిద్ధాంతములను ప్రతిపాదించడి విభిన్న సంప్రదాయములు ఉన్నవి. ప్రాచీన భారతీయ తత్వములో వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, మీమాంస తత్వములను అనుసరించు వారలు తమ తమ భ్రాంతిమయ ఆలోచనలు కలిగి ఉన్నారు. వాటిని వేదమూర్తులు ఈ స్తోత్రంలో తెలుపుతున్నారు. దృశ్యమాన జగత్తు మూల పరమాణు సమూహము నుండి సృష్టించబడిందని వైశేషికులు చెప్పుదురు. నిత్యం పరిమండలము అత్యంత సూక్ష్మమగు పరిమాణం కలిగినది, నిత్యమైనది అని వైశేషిక సూత్రంలో 7.1.20 కణాదు ఋషి పలికెను. కణాదుడు అతని అనుయాయులు పరమాణేతర తత్వములైన జీవాత్మలకు పరమాత్మునికి కూడా నిత్యతత్వమును కల్పమును చేయుదురు. కానీ వైశేషిక తత్వంలో జీవులు పరమాత్ముడు పరమాణువులచే జరిగడి విశ్వసృష్టిలో కేవలము ప్రేక్షక పాత్రధారణ చేయుదురు. ఇటు అభిప్రాయమును శ్రీల కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ఉభయధాపి నా కర్మాత్ తస్తద భావ అనుచు వేదాంత సూత్రంలో 2.2.12 విమర్శించను. ఈ సూత్రమును బట్టి ఏదో కర్మఫల ప్రేరితమై పరమాణువులు సృష్టికి సమయంలో తొలుత జతకూడినవి ఎవ్వరునూ చెప్పజాలరు. ఏలయన వస్తువులుగా మారుటకు ముందు తమ మూలస్థితిలో పరమాణువులకు పాపపుణ్యములకు దోహదమయ్యేడి ఎటువంటి నైతిక బాధ్యతలు లేవు. సృష్టికి ముందు నిద్రాణ స్థితిలో ఉండేడి జీవుల యొక్క శేషకర్మ ఫలముగా పరమాణువుల తొలి సంపర్కము జరుగునని కూడా వివరించలేము. ఏలయన కర్మఫలము జీవునికే చెందినట్టిది, దానిని వేరొక జీవునికైనను పొసగలేమన్నచో ఇక జడమైన పరమాణువుల గురించి చెప్పున్నదేమున్నది. ఇంకొక రకముగా జనిం అసదహ అను పదమును పతంజలి ఋషి యోగతత్వమును ఉద్దేశించుటకు వాడవచ్చును. అనన ధ్యానాదుల ద్వారా దివ్యమైన బ్రహ్మపదమును ఏ విధంగా మనిషి సాధించవచ్చునో అతని యోగ సూత్రములందు బోధించబడినది. భక్తి యొక్క ప్రధానాంశమును అనగా పరమపురుషుని శరణాగతిని విస్మరించిన కారణమున పతంజలి యోగ విధానము ఇచ్చట అసత్ అని పిలువబడినది. భగవద్గీత 17.28 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికియుండెను. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తస్తం కృతం చయత్ అసదీత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ పార్థ, పరమపురుషుని యందు శ్రద్ధ లేకుండా వనచున్నటువంటి యజ్ఞము, దానము లేదా తపస్సు అశాశ్వతమైనది, అసత్ అని పిలువబడేది. అట్టి కర్మ ప్రస్తుత జన్మమునందు రాబోవు జన్మమునందు నిరుపయోగమే. యోగ సూత్రములు భగవానుని వంకరటింకర పద్ధతిలో అనగా యోగి ఉపయోగించుకొనగోరు సహాయునిగా మాత్రమే సూచించును. ఈశ్వర దానాద్వా ఏకాగ్రతము పొందుటకు ఈశ్వర ధ్యానము వేరొక పద్ధతి. కానీ బాదరాయణ వేదాంత తత్వము భక్తి యోగమును సూక్ష్మ మోక్షమునకు ప్రధాన సాధనముగానే గాక అది మోక్షంతో సమానమని నొక్కి చెప్పుతున్నది. అప్రాయణ తత్రాపి హి దృష్టం. వేదములు వెల్లడి చేయనట్లుగా భగవద్ దర్శనము మోక్ష పర్యంతము కొనసాగుటియే గాక ముక్త స్థితి ఎందును జరుగుతుండును. ఓకే మధు. ఓకే వేదాంత ఓకే సూత్రం 4.112. ఓకే హరే ఓకే కృష్ణ. ఓకే. సో భౌతిక పదార్థానికి ఆత్మకి మధ్య చాలా తేడా ఉంది. ఆత్మ అనేటువంటి దాంట్లో ద్వంద్వ తత్వాలు ఉన్నాయి, ద్వంద్వ భావం ఉంది అనేటువంటిది ఎవరైనా అంటే గనక దానికి ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనేటువంటిది భౌతికం కాదు, ఆత్మ అనేటువంటిది పూర్తిగా ఆధ్యాత్మికం. ఓకే. సో ఆత్మలో భౌతిక స్థితి అనేటువంటిది లేదు. సత్ అసత్ రెండు అనేటువంటివి ఉండవు. ఓకే. సో అయితే ఇక్కడ మనం ఆ ఇప్పుడు ఇవి ఏవైతే చెప్పారో భౌతిక కలాపములు సత్యమనియు ప్రకటించే ప్రామాణిక
ప్రామాణికులు అనబడి వారి ఉపదేశములు సత్యమును మరుగుపరచడి భ్రాంతుల పైననే ఆధారపడి ఉన్నవి. అంటే ఈ వేరు రూపాలు ఏమైనా ఆత్మ అనాత్మలు అనేటువంటి రెండు తత్వాలు ఆత్మలో ఉన్నాయి అని చెప్పేటువంటిది అది ఆ, సత్యము అనేటువంటిది కాదు. అది వాళ్ళ యొక్క భ్రమ, వాళ్ళ యొక్క భ్రాంతి అని చెప్తున్నారు అనమాట. అయితే జీవుడు త్రిగుణముల నుండి ఉద్భవించినాడు అనేటువంటి ద్వైత భావన కూడా అజ్ఞానము. యాక్చువల్గా జీవుడు ఆధ్యాత్మికము, జీవుడితోటి త్రిగుణాలకి సంబంధం లేదు. జీవుడు ఈ భౌతిక విశ్వానికి రాకముందు చాలా ప్యూర్గా ఉంటాడు. ఎప్పుడైతే ఈ భౌతిక విశ్వంలోకి వస్తాడో అప్పుడు ఈ త్రిగుణాల యొక్క ప్రభావం అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. సో అంతేకాని ముందుగానే జీవుడు త్రిగుణాలతోటి తయారు చేయబడ్డాడు, త్రిగుణాల ప్రభావంలోనే ఉంటాడు జీవుడు ఎప్పుడు అనేటువంటిది కూడా అసత్యము. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే భాష్యంలో ఆ ఉమ్, ఏ శాస్త్రమైనా సరే ఉమ్, ఈ యొక్క భౌతిక పదార్థం అంటే భౌతిక మూలకాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా సరే ఈ భౌతిక విశ్వంలో ఒక రూపాన్ని తీసుకుంది, లేదంటే భౌతిక విశ్వంలోకి వచ్చింది అంటే చివరికి ప్రకృతితో సహా, అంటే ఈ భౌతిక పదార్థాలతో సహా, మూలకాలతో సహా ఇవన్నీ కర్మలు చేసుకోవడం వల్ల వచ్చాయా? యాక్చువల్గా ఈ కర్మ అనేటువంటిది కేవలం ఆత్మకు సంబంధించింది. ఓకే. ఈ ఆత్మకి మిగిలిపోయి ఉన్నటువంటి కర్మలు అంటే ఈ భౌతిక విశ్వంలోకి రావడానికంటే ముందు శేషంగా ఉన్నటువంటి కర్మ ఫలితాలని అనుభవించడం కోసం ఈ ఆత్మ ఈ భౌతిక పదార్థంతో కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. ఈ భౌతిక పదార్థానికి సంబంధించింది కాదు కర్మ అనేటువంటిది. అంటే మనం ఈ మనిషి శరీరంలో ఉండి మనం చేసినటువంటి కర్మలు ఈ శరీరానికి సంబంధించినవి, ఈ ఆత్మకి సంబంధం లేనివి అని అనుకోకూడదు. శరీరానికి సంబంధమే లేదు కర్మలతోటి. కర్మలు చేసేది శరీరంతోటే, కర్మలు చేసేది ఈ భౌతిక ఇంద్రియాలతోటి, కానీ కర్మ ఫలితాలు ఆత్మకి. ఓకే. అందుకనే ఈ ఆత్మకి సంబంధించినటువంటి కర్మ ఫలితాల కారణంగానే అది మళ్ళీ తిరిగి వేరొక భౌతిక పదార్థం యొక్క రూపాన్ని తీర్చుకుంటుంది. కాబట్టి మనం భౌతిక పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం ఈ విశ్వంలోకి రావడానికంటే ముందు, అంటే ఆ పదార్థం సృష్టింపబడడానికంటే ముందు ఆ పదార్థానికి ఏదో కర్మ ఫలితాలు ఉన్నాయి కాబట్టి భగవంతుడు దాన్ని ఇక్కడ సృష్టించాడు అని కాదు. ఈ ఆత్మని ఈ భౌతిక పదార్థంలోకి తీసుకురావడం కోసం ఈ భౌతిక పదార్థాన్ని సృష్టించబడింది. అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా మనకి మన ఆత్మకి ఉన్నటువంటి కర్మ ఫలితాలను అనుభవించుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రక్రియ. ఓకే. సో అంతేకాని ఆమ్, ఆత్మకి సంబంధం లేదనేటువంటిది కాదు. కాబట్టి ఆ, పరమాణువులు జడమైనటువంటి పరమాణువులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము ఆ, కర్మఫలాలకు సంబంధించిన వాటి అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. తర్వాత ఓకే, యోగ సూత్రాల గురించి మాట్లాడుతున్నారు. ఓ పార్థ, పరమ పురుషుని యందు శ్రద్ధ లేకుండా వనరుచున్నటువంటి యజ్ఞము, దానము లేదా తపస్సు అనేటువంటివి అశాశ్వతమైనవి. అది అంటే మనం ఏదైనా సరే ఒక కర్మ అంటే ఇక్కడ చేసేటువంటిది యజ్ఞము అని అంటున్నారు. ఓకే. దానము, తపస్సు అంటే మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలు పరమ పురుషుడితో సంబంధం లేకుండా చేయటము అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ శాశ్వతమైనటువంటి లాభాన్ని తీసుకురాదు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని తీసుకురాదు. అంటే మనం ఒకవేళ యజ్ఞమే చేసినప్పటికీ ఆ యజ్ఞం అనేటువంటిది ఒక కర్మలా మిగిలిపోతుంది తప్ప ఆ యజ్ఞం అనేటువంటిది మనకి పరిపూర్ణతను తీసుకొచ్చేలా ఉండదు. ఎప్పుడు ఆ యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యం భగవంతుడు కానప్పుడు, పరమ పురుషుడి యొక్క ప్రసన్నం కానప్పుడు. ఓకే. అందుకనే దాన్ని అసత్ అని పిలువబడింది. అంటే భక్తి యోగంలో చేయనటువంటి ఏ కర్మైనా సరే అసత్ కర్మ. ఓకే. భక్తి యోగంలో చేయబడేటువంటి కర్మ శాశ్వతమైనటువంటి కర్మ. యాక్చువల్గా మనం చదువుకున్నప్పుడు భగవద్గీత చదువుకున్నప్పుడు కర్మ అనేటువంటిది అశాశ్వతమైనవి 5 అంశాలు చదువుకున్నాం మనం భగవద్గీత మొత్తంలో. ఏమిటి 5 అంశాలు? ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ప్రకృతి గురించి, కర్మ గురించి, కాలం గురించి. ఓకే. కాలం గురించి ఈ 5 అంశాలు మనం చదువుకున్నాం భగవద్గీత మొత్తంలో. ఈ 5 అంశాల్లో ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అంటే ఆత్మ శాశ్వతం, పరమాత్మ పరమాత్మ శాశ్వతం, శాశ్వతం, ప్రకృతి ప్రకృతి శాశ్వతం, అశాశ్వతం. శాశ్వతం. కాలము శాశ్వతం.
కాలవతం ఓకే. కాలం కర్మ అశాశ్వతం. అశాశ్వతమైనది ఏమిటి అంటే కర్మ. ఎందుకు అశాశ్వతమైనటువంటిది కర్మ అంటే కర్మ, శరీరం ఏదైతే కర్మ ఆ మారుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క సంబంధం లేకుండా చేసేటువంటి కర్మ గురించి మాట్లాడుతున్నారు. అంటే పాప పుణ్య ఫలాల గురించి మాట్లాడుతున్నారు. పాప పుణ్య ఫలాలను ఇచ్చేటువంటి కర్మల గురించి మాట్లాడుతున్నారు. ఇవి ఎందుకు అశాశ్వతము? ఎందుకు అశాశ్వతము అని అంటే వీటి వలన మనకి ఏవో అశాశ్వతమైనటువంటి శరీరాలు వస్తాయి. ఆ అశాశ్వతమైనటువంటి శరీరాలు వచ్చినటువంటి తర్వాత ఆ కర్మ ఫలాలను అనుభవించగానే ఆ కర్మ అయిపోతుంది. ఓకే. సో ఇక కర్మ అనేటువంటిది ఎప్పటికీ కంటిన్యూస్ ఉండదు. అదే ఒకవేళ మనం ఒక భగవంతుడి ప్రసన్నత కోసం మనం యజ్ఞంలో ఏదైనా కర్మ చేసామనుకోండి, అప్పుడు అది మళ్ళీ మనకి అశాశ్వతమైనటువంటి శరీరాన్ని తీసుకురాదు అలాంటి కర్మ. అందుకనే ఆ భౌతికమైనటువంటి కర్మ, లౌకికమైనటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది అశాశ్వతము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ మంగతాయర్ మాత చదవండి. మంగతాయర్ మాత హరే కృష్ణ ప్రభుజీ దండం. చదవండి మాత. శ్లోకం కింద నుంచి చదవాలా ప్రభుజీ? 503వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి. మోహమును దుఃఖమును రెండింటిని త్రోసిపుచ్చడం ద్వారా మనుజుడు మోక్షమును పడేయగలడని గౌతమ ఋషి న్యాయ సూత్రంలో ప్రతిపాదించెను. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరోపాయే తదంతరాభావ అపవర్గ మిథ్యా తాదాత్మ్యము దుర్గణం బంధకారక కర్మ పునర్జన్మ దుఃఖము అనునవి ఒకదాని తరువాత ఒకదాన్ని త్యజించడం ద్వారా మనుజుడు చరమ మోక్షమును పడేయగలడు. న్యాయ సూత్రము 1.1.2ని కానీ ఎరుక అన్నది ఆత్మ యొక్క ప్రధాన గుణమని న్యాయతత్వవేత్తలు విశ్వసింపరు కనుక ముక్తాత్మ చేత నరహితమని వారు బోధింతురు. ఈ విధముగా న్యాయతత్వవేత్తల ముక్తి భావన ఆత్మను పాషాణ సదృశ్యంగా చేసి వేయుచున్నది. ఆత్మ యొక్క స్వాభావికమగు చేతనమును సంహరించడి న్యాయతత్వవేత్తల ఈ యత్నము వేదమూర్తులు చేర్చట సతోమృత్యం అని చెప్పబడినది. కానీ జ్ఞాత ఏవ జీవాత్మ సర్వదా జ్ఞాతయే అని వేదాంత సూత్రము 2.3.17 నిర్వద్వంగా పలికినది. ఆత్మ సచేతనము సక్రియము రెండును అయినప్పటికీ సాంఖ్యతత్వవేత్తలు చేతనమును ఆత్మకు పురుషునకు ఆపాదించి కార్యమును ప్రకృతికి ఆపాదించి జీవతత్వము అంటే ఆత్మని ఏచ విధం యొక్క ఈ రెండు కార్యక్రమమును పొరపాటుగా వేరుపరుతురు. సాంఖ్యాకారిక 19:20 అనుసరించి ఇట్లా చెప్పబడినది. తస్మాత్ వివర్యాసాత్ సిద్ధం సాక్షిత్వం పురుషస్య కైవల్యం మాదృష్టం ద్రష్టృత్వమకృతభావచ్చ ప్రకృతి కుటుంబములచే ఆవరించబడి కారణమున పురుషుల నడుము గల భేదములు కేవలము బాహ్యములైనందున పురుషుని యొక్క నిజస్థితి ప్రత్యేకత తటస్థ స్వభావము ద్రష్ట స్థితితో లక్షితమయ్యడి సాక్షితత్వంతోనూ అతని నిష్కృతత్వంతోనూ ఈ విధముగా నిరూపితమైనది. హరే కృష్ణ. సో ఒక మోక్షాన్ని పొందాలి అని అంటే ద్వంద్వాలని వదిలిపెట్టాలి మనం. ఓకే. మోక్షాన్ని అప్పుడే మనకి మోక్షానికి అర్హులం అవుతాం. ఓకే. అదే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో మోహమునకి దుఃఖమును రెండింటినీ తోసిపుచ్చుట ద్వారా మనుషుడు మోక్షమును పడేయగలడని గౌతమ ఋషి న్యాయ సూత్రాలలో ప్రతిపాదించారు. ఓకే. తర్వాత నిజానికి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మోక్షము అంటే భక్తి యోగంలో ఉండడం కూడా మోక్షమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మోక్షం అంటే మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ శరీరాన్ని పొందకుండా భగవంతుడి ధామానికి వెళ్ళడం మోక్షం అని మనం అనుకున్నాం ఇప్పటి వరకు కదా కదా కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? మోక్షము అంటే భక్తి యోగంలో ఉండడం కూడా మోక్షమే. అందుకనే చాలా మంది శుద్ధ భక్తులు నీకేం కావాలి కోరుకో అని అంటే భగవంతుడు ఏం కోరుకుంటారు? వాళ్ళు భగవంతుడి సేవ కోరుకుంటారు, భక్తుల సాంగత్యం కోరుకుంటారు, కృష్ణ ధామంగా కోరుకుంటారు ప్రభుజీ. అంటే ఎక్కడున్నా కానీ అంటే ఒకవేళ నువ్వు నన్ను నరకంలో ఉంచినా పర్వాలేదు, నరకంలో ఉంచినా పర్వాలేదు, కానీ అక్కడ కూడా నాకు కృష్ణ భక్తి కావాలి. ఓకే. అంటే వాళ్ళకి కృష్ణ భక్తి ఎక్కడ ఉంటే
అక్కడ వాళ్ళకు మోక్షంతో సమానం. అంటే ఒక భక్తుడికి ఇక్కడ అక్కడ అనే సంబంధం లేదు, ఎక్కడైనా ఒకటే. ఇక్కడున్న అదే పని చేస్తాడు, అక్కడున్న అదే పని చేస్తాడు. ఇక్కడున్న భగవంతుడిని స్మరించుకుంటాడు, అక్కడున్న భగవంతుడిని స్మరించుకుంటాడు. అంటే ఒకవేళ కనుక మనం భక్తి యోగ స్థితిలో ఉన్నట్లయితే మోక్ష స్థితిలోనే ఉన్నట్లు, మోక్షాన్ని అనుభవిస్తున్నట్టు మనం. ఓకే, అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాత చరమ మోక్షము అంటే ఏమిటి అని అంటే మిథ్యా తాదాత్మ్యము, దుర్గుణము, బంధకారక కర్మ, పునర్జన్మ, దుఃఖము అనేటువంటి వాడిని ఒకదాని తర్వాత ఒకటిని త్యజించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చరమమైనటువంటి మోక్షము అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, చర్మము ఆ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆ సాంఖ్యతత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో సాంఖ్యతత్వవేత్తలు మనకి ఆ, ఆత్మ అనాత్మ అనేటువంటి వాటిని రెండింటినీ కూడా వేరు చేసి చెప్తున్నారు. ఓకే, అది మంచిదే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆత్మని భౌతికమైనటువంటి పదార్థం నుంచి వేరు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు, కర్మ అనేటువంటిది భౌతికం కాబట్టి కర్మ అనేటువంటిది భౌతికమైనటువంటి పదార్థానికి చెందింది, కానీ కర్మ అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకి చెందినటువంటిది కాదు. ఇది వాళ్ళు ప్రతిపాదించేటువంటి సిద్ధాంతం. అంటే కర్మ అనేటువంటిది శరీరానికి సంబంధించింది. ఒకవేళ కర్మ అనేటువంటిది శరీరానికి సంబంధించింది అయితే మళ్ళీ పునర్జన్మ ఎందుకు ఉంటుంది ఆత్మకి కదా. ఇప్పుడు చేసినటువంటి ఆత్మ చేసినటువంటి అంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మ కర్మలు చేసింది కదా అని చెప్పేసి ఈ కర్మలు అనేటువంటివి భౌతికం అయిపోవు, లేకపోతే ఈ కర్మలు అనేటువంటివి భౌతిక శరీరానికి సంబంధించినవి మాత్రమే అయిపోవు, ఆత్మకు కూడా ఆత్మకే సంబంధించినవి, యాక్చువల్గా శరీరానికి సంబంధించినవి. శరీరం అనేటువంటిది ఒక టూల్, శరీరం అనేటువంటిది ఒక సాధనం అంతే. ఆ సాధనంగా మనం కర్మలు చేస్తాం. ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక హత్య చేశాడు అనుకోండి, ఎవరైనా మధ్యలో చేతిలో కత్తి పట్టుకొని హత్య చేస్తాడు. హత్య చేస్తే హత్య కత్తి చేసినట్ట, హత్య మనిషి చేసినట్ట? మనిషి మనిషి చేసినట్టు. మనిషి చేసినట్టు మనిషికే చెందుతుంది. అంటే ఇప్పుడు కత్తిని పట్టుకొని చేశాడు కదా, కత్తి హత్య చేసింది, మనిషి చేయలేదు హత్య అంటే ఎలా? అలానే ఈ ఆత్మ కూడా ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని చేసినప్పుడు ఈ కర్మ శరీరానికి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు అని ఆత్మ అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అది తప్పు కదా. సో అది మనకి భాష్యంలో అది తప్పు. ఆ వివరణ అనేటువంటిది ఆ జీవతత్వానికి సంబంధించినటువంటిది కాదు, ఈ కర్మ అనేటువంటి చెప్పడం అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది తప్పు అని మనకి చెప్తున్నారు. ఓకే, ఆత్మ ఉంటేనే నెక్స్ట్. కదా ప్రభుజీ శరీరం చేసింది. అదే అదే అవును. చదవండి మాతాజీ, మంగతాయి మాతాజీ. హరే కృష్ణ. తస్మాత్ తస్మాత్ తత్సంయోగాత్ తస్మాత్ హరే కృష్ణ ప్రభుజీ, అదే కదా చదవాలి. చదవండి చదవండి. చేతనావధిక లింగం గుణకర్తుతేపి తదా కర్తేవ భవచ్చుదాసీనః. ఈ విధముగా ఆత్మ యొక్క సంపర్కముచే అచేతనముకు సూక్ష్మదేహము చేతనమైనట్లు గోచరించగా ప్రకృతి గుణ కలాపముల నుండి దూరముగా నుండి ఆత్మకర్తమైనట్లుగా గోచరించును. ఈ భావనను శ్రీల వ్యాసదేవుడు కర్త శాస్త్రార్థవత్వాత్ అనుచు ప్రారంభమయ్యడి వేదాంత సూత్ర భాగంలో ఇట్లు ఖండించెను. శాస్త్రోపదేశములకు ఏదో ఒక ప్రయోజనము తప్పక ఉండును కనుక జీవాత్మ తప్పక కర్తయే ఉండవలెను. బలదేవ విద్యాభూషణులు తమ గోవింద భాష్యంలో ఇట్లు వివరించిరి. జీవుడే కర్త గాని ప్రకృతి గుణములు కావు. ఎందుకు? శాస్త్రోపదేశములు ఏదో ప్రయోజనము తప్పక కలిగి ఉండవలెను. శాస్త్రార్థవత్వాత్. ఉదాహరణకు స్వర్గ కామో యజేత. స్వర్గమును పొందగోరువాడు యజ్ఞమును నిర్వహింపవలెను. ఆత్మానమేవ లోకపాశ్రిత. ఆధ్యాత్మిక లోకమును పొందేది లక్ష్యముతో ఉపాసన చేయవలెను. బృహదారణ్యకోపనిషత్ 1.4.15 అన్నవి సచేతనుడకు కర్త ఉన్నప్పుడే అర్థవంతమగును. ఒకవేళ ప్రకృతి గుణములే కర్త అయినచో ఈ వాక్యములు అర్ధరహితములగును. కర్మ చేసే ఫలమును అనుభవింపగలనని నచ్చజెప్పి శాస్త్రోపదేశమును జీవుని విద్యుక్త ధర్మములలో నియోగించడం తెలిసినదే. అటువంటి భావన జడమగు ప్రకృతి గుణములతో జాగృతము కాజాలదు. కన్ఫర్మ్ చేస్తున్నారు, ఒక్క నిమిషం కన్ఫర్మ్ చేస్తున్నారు ఇక్కడ. సో ప్రకృతి గుణాలతోటి కర్మ జరుగుతుంది
అంటే కరెక్టే. కానీ అది ఆ ప్రకృతి గుణాల యొక్క ప్రభావంలో ఆత్మ ఉండడం వలన కర్మ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కర్త ఎవరు? ప్రకృతి గుణాల కర్త, లేకపోతే శరీరమా కర్త? కర్త ఎవరు అని అంటే కర్త ఆత్మ. అంటే పని చేసేవాడు, చేసేవాడు ఆత్మ. ఒకవేళ మీరు అది ఆధ్యాత్మిక కర్మే చేయండి, లేకపోతే లౌకిక కర్మే చేయండి. ఆధ్యాత్మిక కర్మ చేయడం వల్ల ఏమవుతుంది? ఆధ్యాత్మిక కర్మ భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి గనక చేసినట్లయితే దాని యొక్క ఫలితం కూడా ఆత్మకే వస్తుంది. ఒకవేళ భౌతిక కర్మ చేసినా దాని యొక్క ఫలితం కూడా ఆత్మకే వస్తుంది. ఓకే. ఆధ్యాత్మిక కర్మ చేస్తే ఆధ్యాత్మిక కర్మ ఫలితం కూడా ఆత్మకే వస్తుంది. భౌతిక కర్మ చేస్తే భౌతిక కర్మ యొక్క ఫలితం కూడా ఆత్మకే వస్తుంది. ఏమిటి ఆత్మకు వచ్చినటువంటి రెండు రకాల ఫలితాలు అంటే, ఆధ్యాత్మిక కర్మ వల్ల వచ్చినటువంటి ఫలితం కారణంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయి మోక్షాన్ని పొందుతాడు. ఎవరు పొందుతారు? శరీరం పొందుతుందా? శరీరాన్ని ఉపయోగించి ఆధ్యాత్మిక కర్మ చేసామే అనుకుందాం. శరీరం మోక్షాన్ని పొందుతుందా? ఆత్మ మోక్షాన్ని పొందుతుందా? ఆత్మే నా ప్రభుజీ. ఆత్మే కదా. ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. అలానే ఒకవేళ పుణ్యకర్మ పాపకర్మ చేసామనుకోండి, దానివల్ల కలిగేటువంటి ఫలితం కూడా శరీరానికి కలుగుతుందా? ఆత్మకు కలుగుతుందా అంటే ఆత్మకే కలుగుతుంది. ఎందుకంటే ఆత్మ మళ్ళీ ఇంకొక జన్మలో ఇంకొక వ్యక్తిలా ఇంకొక జంతువులా మళ్ళీ ఆ శరీరం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ అక్కడ కర్మలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ శరీరంకి వచ్చేటువంటి చేతనం ఆత్మ కారణంగా వస్తుంది. ఆ ఆత్మ కారణంగా వచ్చినటువంటి చేతనంతో శరీరం చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలు చివరికి మళ్ళీ ఆత్మకే చేరుకుంటాయి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చదవండి. మరి మ్యూట్ చేయండి మాతాజీ, అన్మ్యూట్ చేయండి మంగతాయారు మాతాజీ. ఓకే. ఆ, అక్షర సౌజన్య మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. జైమిని ఋషి అక్కడ నుంచి కదా ప్రభుజీ. జైమిని ఋషి తన పూర్వమీమాంస సూత్రములలో లౌకిక కర్మ దాని ఫలితముని సంపూర్ణ సత్యమని ప్రతిపాదించెను. అతని తరువాతి కర్మ మీమాంస తత్వ ప్రతిపాదకులు భౌతిక అస్తిత్వము అంతము లేదని, మోక్షమన్నది లేదని బోధించింది. వారి ఉద్దేశము ప్రకారము కర్మచక్రము శాశ్వతమైనది. ఎక్కువలో ఎక్కువ జీవుడు ఉన్నతమైన దేవతా జన్మమును పొందుటచే లక్ష్యముగా చేసుకొనగలడు. కనుక ఉత్తమ కర్మ ఫలమును తయారు చేసుకొనుటకై మానవులను వివిధానుష్ఠానములలో నెలకొల్పుటయే వేదముల ప్రయోజనమనియు, తత్ఫలితముగా వేదములు తెలిపడి యజ్ఞములను గురించిన ఉపదేశముల యొక్క అర్థములను తెలుసుకొని వాటిని నిర్వహించుట పరిపక్వ ఆత్మ యొక్క ప్రధాన బాధ్యత అనియు వారు పలుకుదురు. చోదన లక్షణోద్ధో ధర్మ వేదోపదేశములచే సుచితమైనదే ధర్మము. పూర్వమీమాంస సూత్రము 1.1.2. ఓకే ఓకే. సో కర్మమీమాంస సిద్ధాంతంని కొంతమంది ఋషులు కూడా, జైమిని ఋషి తను కర్మమీమాంస సిద్ధాంతం పూర్వమీమాంస సూత్రంలో ఏమని చెప్పారు అంటే, లౌకిక కర్మ దాని ఫలితములనే సంపూర్ణ సత్యం అని ప్రతిపాదించారు. అంటే ఏం చెప్తున్నారు అని అంటే, ఆ తర్వాత దాన్ని కొంచెం ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం తెలుస్తుంది అని అంటే, కర్మమీమాంస తత్వం ఏదైతే ఉందో, ఏదైతే ప్రతిపాదింపబడిందో అది ఆ ఏం చెప్తుంది అని అంటే, అనేక రకాల శరీరాలని కంటిన్యూస్ గా ఒక ఆత్మ అనేటువంటిది తీసుకుంటూనే ఉంటుంది. మోక్షం అనేటువంటిది లేదు. మోక్షం అనేటువంటిది ఏమి లేదు. మోక్షం అనేటువంటిది మన ఊహ అని అనుకుంటున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఉన్నదల్లా ఏంటి అంటే, ఏదో ఒక కర్మ ఉంటుంది, ఆ కర్మ ఫలితంగా ఇంకొక శరీరం వస్తుంది, మళ్ళీ ఆ శరీరంతో చేసినటువంటి కర్మలతో ఇంకొక శరీరం వస్తుంది. అంటే ఈ చక్రం పర్మనెంట్. ఈ చక్రాన్ని బ్రేక్ చేయడం అనేటువంటిది జరగదు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎప్పుడు ఆత్మ అనేటువంటిది శరీరాలను మారుస్తూనే ఉంటుంది. అయితే మనం చేయాల్సింది ఏంటి మరి అంటే, ఉత్తమమైనటువంటి కర్మలు చేయండి, మంచి శరీరాన్ని పొందండి. అంటే ఏదో ఒక శరీరం వస్తుంది, ఏదో చెడ్డ శరీరం కాకుండా మంచి శరీరాన్ని పొందడానికి మనం చేయాల్సింది మన బాధ్యత. ఒక ఆత్మకి ఉండాల్సినటువంటి బాధ్యత ఏమిటయ్యా అంటే, ఈ శరీరాన్ని కోల్పోతే ఈ శరీరం కంటే ఉత్తమమైనటువంటి శరీరాన్ని పొందే విధంగా ఆత్మ ఉండాలి. ఇది ఆత్మ యొక్క బాధ్యత. ఇది జీవుడి యొక్క నిత్య కర్మ అయి ఉండాలి అని చెప్తున్నారు. అందుకనే వీళ్ళు ఏం చెప్తారు, స్వర్గలోక ప్రాప్తిరస్తు అని దీవిస్తారు ఇలాంటి వాళ్ళు.
ఎందుకు? వాళ్ళ దృష్టిలో స్వర్గలోకాన్ని పొందడం అత్యుత్తమమైనటువంటి శరీరాన్ని పొందడం. శరీరాన్ని పొందడం తప్పదు. మనం ఏదో అనుకుంటున్నాం మోక్షం వచ్చేస్తే శరీరం రాదు అని. కానీ వీళ్ళ సిద్ధాంతం ప్రకారంగా మోక్షం అనేటువంటిదే లేదు, శరీరం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ వచ్చే శరీరం దేవతా శరీరం అయి ఉంటే బాగుంటుంది. అంటే మరి ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు పూర్వమీమాంస సూత్రాలలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా ఒక రకంగా సరి అయినటువంటి వాదన కాదు. ఓకే. అంటే ఒక్కొక్కళ్ళు కర్మ గురించి ఒక్కొక్కళ్ళు ఏ విధంగా చెప్పారు అనేటువంటిది. సో ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, ఇలా ఎప్పుడు జన్మలు తీసుకోవడం కోసం ఉద్దేశింపబడలేదు. ఉద్ధరింపబడడం కోసం శరీరం ఇవ్వబడింది. ఉద్ధరింపబడడం కోసం కర్మలు చేస్తున్నారు. ఈ కర్మల ద్వారా ఆత్మ ఉద్ధరింపబడి భౌతిక ధామ భౌతిక విశ్వాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక విశ్వాన్ని చేరుకోవాలి. ఇది ఆత్మ యొక్క లక్ష్యం. అలా కాకుండా ఉత్తమ శరీరాన్ని పొందడమే ఆత్మ యొక్క లక్ష్యం అయిపోతే అలా చెప్పేటువంటి సిద్ధాంతాలు కూడా కొన్ని ఉన్నాయని మనకి చెప్తున్నారు. ఓకే, చదవండి మాతాజీ. కానీ జీవిత చరమగమ్యమును గురించి చర్చించడి వేదాంత సూత్రమునందరి 4వ అధ్యాయమునందు జన్మ మృత్యువుల నుండి మోక్షమును సాధించుటకు ఆత్మకు గల శక్తిని గూర్చి విస్తారముగా వివరింపబడినది. కాగా ఆధ్యాత్మిక జ్ఞానమును బడయుటకు యోగ్యునిగా నగుటలో మనుజునికి తోడ్పడేటిదిగా యజ్ఞము చెప్పబడినది. అగ్నిహోత్రాది తు తత్కర్ తత్కర్యయైన తస్య నాత్ వేదవాక్యములను చూపునట్లుగా కేవలము జ్ఞాన వికాసముకే యజ్ఞములు ఉద్దేశించబడినవి. వేదాంత సూత్రములు 4.1.16 అనావృత్తి శబ్దార్థ శాస్త్ర వచనానుసారము ముక్తాత్ముడు ఈ జగత్తునకు తిరిగి రాడు అని వేదాంత సూత్రములు 4.4.22 చివరి మాటలలో చెప్పబడింది. అంటే భగవద్గీత ఇప్పుడు వేదాంత సూత్రాలు ఇంతకు ముందు మనం చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఖండిస్తున్నాయి. ఓకే, వేదాంత సూత్రాలు ఏం చెప్తున్నాయి? ఇంతకు ముందు చెప్పినటువంటిది ఏం చెప్తుంది? మీరు యజ్ఞం చేస్తారా, యాగం చేస్తారా, దానం చేస్తారా, ధర్మం చేస్తారా, ఎలాంటి ఉత్తమ కర్మ చేస్తారా, మీ ఆత్మకి దేవతా శరీరం వచ్చేలా చేసుకోండి అని చెప్తున్నాయి. ఓకే, శరీరాలు ఎప్పుడు మారుస్తూనే ఉంటుంది. దేవత శరీరం కాకపోతే మనిషి శరీరం, మనిషి శరీరం కాకపోతే జంతు శరీరం వస్తుంది. కానీ యజ్ఞం అనేటువంటిది ఇలా శరీరాలు మార్చి ఉత్తమ శరీరం పొందడం కోసం కాదు. యజ్ఞం అనేటువంటిది జన్మ మృత్యువు లేనటువంటి విధంగా ఆత్మను ఉద్ధరింపబడడం కోసం అని వేదాంత సూత్రం చెప్తుంది. ఓకే, కాబట్టి యజ్ఞం అనేటువంటిది భగవంతుని ప్రసన్నం చేయడం కోసం చేస్తాం, కానీ మన ఇంద్రియ తృప్తి కోసం చేయకూడదు. ఉత్తమ శరీరం రావాలని, ఉత్తమ భార్య రావాలని, లేకపోతే ఉత్తమమైనటువంటి ఉద్యోగం రావాలని, లేకపోతే ఉత్తమమైనటువంటి పొజిషన్ రావాలని, పేరు రావాలని, ప్రతిష్ట రావాలని చేసేటువంటివి కాదు యజ్ఞాలు. లేదంటే మనల్ని మనం భౌతికంగా ఉద్ధరించుకోవడం కోసం చేసేటువంటివి కావు యజ్ఞాలు అని వేదాంత సూత్రాలు చెప్తున్నాయి. వేదాంత సూత్రాల ప్రకారంగా ఈ జగత్తుకి తిరుగురాని విధంగా ఈ ఆత్మని ఉద్ధరింపబడడం కోసం యజ్ఞాలు ఉన్నాయి అని చెప్తున్నాయి. ఓకే, నెక్స్ట్. భగవద్దత్తమైన బుద్ధిని దుర్వినియోగపరచుచు గొప్ప పండితులు ఋషులైనను తరచుగా మోహగ్రస్తులగుదురని ఈ విధముగా కాల్పనిక తత్వవేత్తల భ్రాంతిమయ అభిప్రాయములు నిరూపించును. దీనిని గురించి కఠోపనిషత్ 1.2.5 ఇట్లు పలికిరి. అవిద్యాయ మంతరే వర్తమానః స్వయం ధీరః పండితత్మన్యమానః జంగన్యమానః పరియంతి మూఢ అనన్యైవ నియమాన యథార్థానః. నిష్ణాతులమని చెప్పుకుని వారు అజ్ఞాన గుప్పిటిలో చిక్కుబడిన వారై తాము పండితులమని భావింతురు. అందునికి దారి చూపినట్లు వారు మూర్ఖులై జగత్తులో పరిభ్రమింతురు. సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము. ఒక నిమిషం. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని మనం దుర్వినియోగం చేసినట్లు అవుతుంది. ఎప్పుడు అంటే ఈ ఆత్మని ముక్త స్థితికి తీసుకువెళ్ళకపోతే. ఓకే, ఈ ఆత్మను ముక్త స్థితికి తీసుకెళ్లకుండా అనేక శరీరాలు మార్చేటువంటి విధంగా కర్మలు కనుక చేసినట్లయితే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని దుర్వినియోగం చేసినట్లు అవుతుంది. ఇలాంటి సిద్ధాంతాలు చెప్పేటువంటి వాళ్ళవి వింటే అంధుడు ఇంకొక అంధుడికి మార్గనిర్దేశనం చేసినట్లు అవుతుంది. ఓకే, ఒక గుడ్డివాడు దారి చూపిస్తే ఏమవుతుందండి? గుడ్డివాడు దారి చూపిస్తే వాడు గోతిలో పడతాడు, మనల్ని గోతిలో పడతాం. కాబట్టి అలాంటి సిద్ధాంతాలను నమ్మడం అనేటువంటిది ఒక గుడ్డివాడు చూపించినటువంటి దారిలో నడవడంతో సమానం మనం. ఓకే, అలా ఉండకూడదు. కాబట్టి మూర్ఖులుగా ఈ జగత్తులో పరిభ్రమించే విధంగా మనము కర్మ మీమాంస సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయో వాటిని నమ్మకూడదు. ఓకే, నెక్స్ట్. సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, మీమాంస, వేదాంతం అనేది
ఆరు ప్రాచీన తత్వములలో కేవలము బాదరాయణ వ్యాసుని వేదాంతమే అందున ప్రామాణికములగు వైష్ణవాచార్యులు చక్కగా వివరించినదే దోషరహితమై ఉన్నది. అయినను ఈ ఆరు సంప్రదాయములు వేద విజ్ఞానమునకు తమ వంతు కార్యమును ఇట్లు నెరవేర్చిరి. నాస్తిక సాంఖ్యతత్వము ప్రకృతి తత్వములు సూక్ష్మ స్థితి నుండి స్థూల స్థితికి పరిణామము చెందుటను వివరించినది. పతంజలి యోగము అష్టాంగ యోగ పద్ధతిని వివరించినది. న్యాయతత్వము తర్క విధానమును ప్రతిపాదించినది. వైశేషికము సత్యము యొక్క మూల విభాగములను గురించి చర్చించినది. శాస్త్ర వ్యాఖ్యానమునకు ప్రామాణిక పద్ధతులను మీమాంస నెలకొల్పినది. ఈ ఆరు తత్వములే గాక బౌద్ధ జైన చార్వాక తత్వములు కూడా ఉన్నవి. మరింతగా తప్పుదారి పట్టినట్టు ఈ నిర్విశేష భౌతికవాదములు నిత్యాత్మ యొక్క ఆధ్యాత్మిక సత్యమును త్రోసిపుచ్చును. ఒక నిమిషం. సో ప్రాచీన తత్వాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక్కొక్క శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, సాంఖ్య శాస్త్రం అయితే ఏ, యోగ శాస్త్రం అయితే ఏ, న్యాయం అయితే ఏ, వైశేషికము, మీమాంస, వేదాంతము అనేటువంటి వీటన్నిటిలో కూడా అత్యుత్తమమైనటువంటిది ఏమిటి అంటే వేదవ్యాసుడు ఇచ్చినటువంటి వేదాంతము. దాని మీద వైష్ణవులు రాసినటువంటి భాష్యాలు. ఇవి అత్యుత్తమమైనటువంటి శాస్త్రం. అందుకనే మనకి మనం అనొచ్చు వేదాలు చాలా రకాలు, వేదాలు చాలా విషయాలను చెప్తూ ఉన్నాయి, అనేక పురాణాలు అనేక విషయాలు చెప్తూ ఉన్నాయి. ఒక్కొక్క పురాణము ఆ ఒక్కొక్క లక్ష్యం గురించి చెప్తూ ఉన్నాయి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవతను పూజిస్తే అత్యుత్తమమైనటువంటి లాభాన్ని వస్తుంది అని చెప్తున్నాయి కదా. మరి వీటన్నిటిలో ఉత్తమమైనది ఏమిటి అని అంటే వైష్ణవ పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తమమైనవి. ఎందుకంటే ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే అన్నిటినీ అన్నిటి యొక్క ఉద్దేశం ఒకటి కాదు, అన్ని ఒకళ్ళని ఉద్దేశించి చెప్పబడినవి కావు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి అనుసరించి మనం అలాంటి పురాణాలను మనం ఫాలో అవుతాం. పతంజలి అష్టాంగ యోగ విధానాన్ని నేర్పుతుంది. ఉదాహరణకి పతంజలి యోగ సిద్ధాంతం అష్టాంగ యోగ విధానాన్ని నేర్పుతుంది. అలా అని పతంజలి యోగాన్ని మాత్రమే ఫాలో అయిపోయి అష్టాంగ యోగం నేర్చుకోవడమే అంతిమ లక్ష్యం అని అనుకుంటే ఇంకా అంతకుమించి ఏం చెప్పలేదు కదా పతంజలి. అంతేనా? ఇంకా అంటే ఒక జీవుడికి అష్టాంగ యోగం చేయడం, శరీరం ఇచ్చింది అష్టాంగ యోగం చేయడం కోసమేనా? ఇంకా వేరే ఏమి లేదా? అంటే ఆ శాస్త్రం అంతే చెప్తుంది కదా అని చెప్పేసి ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలే అంతిమమైనటువంటివి, ఆ శాస్త్రమే అల్టిమేట్ నాలెడ్జ్ ఇస్తున్నది అని కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇలాంటి తత్వాలు చెప్పేటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి. కానీ వైష్ణవాచార్యులచే వివరింపబడినది ఏదైతే ఉందో అది మాత్రమే దోషరహితమైనటువంటి శాస్త్రము. దోషరహితమైనటువంటి శాస్త్రం ఏం చెప్తుందంటే మనల్ని అటు ఇటు పక్కదారులు పట్టించదు. కాబట్టి ఆ వైష్ణవ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, వైష్ణవ సాంప్రదాయాలు అంటే మనకున్నటువంటి ప్రామాణికమైనటువంటి 4 సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాల ద్వారా చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది దోషరహితమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఫాలో అవడం వల్ల మనకి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం లభిస్తుంది. మిగిలిన ఏదైనా సరే మనల్ని ఆ స్థితికి తీసుకురావడం కోసం ఉపయోగపడతాయేమో తప్ప, అంటే వైష్ణవ సిద్ధాంతాలని ఫాలో అయ్యే స్టేజ్కి మనల్ని తీసుకురావడానికి మిగిలిన ఏ సిద్ధాంతాలైనా ఏ తత్వాలైనా ఉపయోగపడతాయేమో తప్ప అవే అంతిమం కాదు. ఓకేనా? సో కాబట్టి మనం ఇంతకు ముందు ఎన్నో రకాల ఉపాసనలు చేసి ఉండొచ్చు. ఉపాసన యొక్క ముఖ్య ఉద్దేశం, ఉపాసన కాండ ఏం చెప్తుందండి? ఉపాసన యొక్క ముఖ్య ఉద్దేశం ముక్తి. ఉపాసన యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవడం. అలా కాకుండా మనం ఏ దేవీ దేవతల ఉపాసనలు చేసుకుంటూ ఉండిపోయామంటే ఆ దేవీ దేవతల ఉపాసనలు పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉపాసన వరకు తీసుకురాగలగాలి. అలా తీసుకురాలేకపోతే ఆ ఉపాసన కూడా మనకి ముక్తినివ్వదు. ఓకే, దేవీ దేవతల ఉపాసన కూడా మనకి ముక్తినివ్వదు. కాబట్టి ఉపాసన కాండ స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనము కృష్ణ భక్తి వరకు రావాలి. అది పతంజలి చెప్పిన యోగ సిద్ధాంతం అయినా సరే, లేకపోతే ఆ ఇంతకు ముందు చెప్పినటువంటి ఏ తత్వాలైనా సరే, వైశేషికము, మీమాంసము, వేదాంతము, లేకపోతే న్యాయశాస్త్రము, సాంఖ్యశాస్త్రము, ఏది చదివినా కానీ మనకి చివరికి రావాల్సింది ఏంటి? వైష్ణవ సిద్ధాంతానికి రావాలి. ఏంటిది వైష్ణవ సిద్ధాంతం? భక్తి యోగం. భక్తి ఓకే, వైష్ణవ సిద్ధాంతం మనల్ని ఏం చేస్తుంది? భగవంతుడితోటి సేవలో ఉంచుతుంది, మనకి భగవంతుడి ధామానికి మనల్ని తీసుకువెళ్తుంది. అది ఓకే, చదవండి.
తుట్టతుదకు విశ్వసనీయమైన జ్ఞాన మూలము సాక్షాత్తుగా భగవానుడే. దేవదేవుడు అవబోధ రస దోషరహిత దృష్టికి అనంతనిధి అని తెలియబడినాడు. పరిపూర్ణ విశ్వాసముతో తనపై ఆధారపడేటి వారికి అతడు దివ్య జ్ఞాన చక్షువు నొసగును. కాగా తమ కాల్పనిక తత్వములను అనుసరించు వారలు మాయా తెరగుండా సత్యము కొరకు వెదుకవలసి వచ్చును. కనుక శ్రీల శ్రీధర స్వామి తుదకు ఇట్లు ప్రార్థించిది: విద్యా తర్క సుకర్క సేరి తమ మహావాదనంద కారంతర బ్రాహ్మ్యాన్మ మద తేర మంద మహి స్వదు జ్ఞానవర్తాస్ఫుటం శ్రీమద్భావ వామన త్రినయన శ్రీశంకర శ్రీపతే గోవి నేతి ముదా వదన్ మధుపతే ముక్త కదా శ్యామహం. ఓ మహోన్నత యశో సంపన్నుడా, విద్యాతర్కమనడి కర్కశ పద్ధతుల ద్వారా ప్రతిపాదించబడిన తత్వముల యొక్క అంధకారంలో పరిభ్రమించడి మోహగ్రస్త జీవునికి నీ యొక్క నిజ జ్ఞాన పదము అగోచరముగా మిగిలియుండును. ఓ మధుపతి, లక్ష్మీనాథ, మాధవ, వామన, త్రినయన, శ్రీశంకర, శ్రీపతి, గోవింద నీ నామములను ఆనందంతో ఉచ్చరించుచు నేను ముక్తుడు నడెనెదెన్నడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. చిట్ట చివరికి మనం అందరం కూడా ఈ జ్ఞానాలు అన్నిటినీ కూడా మనం ఉపయోగించుకొని నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే సాక్షాత్తు భగవంతుడే అనేటువంటి విషయాన్ని తెలుసుకునే స్థితి వరకు మన యొక్క ఈ జ్ఞానాలన్నింటి యొక్క ముఖ్య ఉద్దేశం అది మనం తెలుసుకోవాలి. ఓకే. ఆ తర్వాత మనము మనకి ఇవన్నీ వీటన్నిటికంటే కూడా మనం ఓ మధుపతి, మాధవ, వామన, త్రినయన, శ్రీశంకర, శ్రీపతి, గోవింద అని నీ నామములను ఆనందంతో ఉచ్చరించుచు నేను ముక్తుడనయ్యేదను. అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం అనేటువంటిది అంతిమమైనటువంటి లాభం. ఏ జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశమైనా సరే, ఏ జ్ఞానమైనా మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? భగవద్ధామానికి. భగవంతుడి యొక్క నామ జపానికి తీసుకెళ్ళాలి. అన్నాడు కదా, ముక్తుడు అన్నాడు అని క్వశ్చన్ మార్క్ ప్రభుజీ. ఉచ్చరించుచు నేను ముక్తుడు నేను ఎప్పుడు అవ్వాలి అంటే అంతిమంగా నేను నీ నామాన్ని తీసుకొని నేను నీ నామాన్ని తీసుకుంటాను, ఎప్పటికి నేను నీ నామాన్ని తీసుకొని నేను ముక్తుడిని అవుతాను. అది ప్రశ్న. ఓకే. ఇన్ని తత్వాలు నేర్చుకుంటున్నాం, ఇన్ని జ్ఞానాలు నేర్చుకుంటున్నాం, ఇన్ని ఉపాసనలు చేస్తున్నాం, చివరికి ఎప్పటికీ నీ దగ్గరకు వస్తాను, ఎప్పటికి నేను నీ నామాన్ని తీసుకుంటాను, ఎప్పటికి నీ నామాన్ని తీసుకొని నేను ముక్తుడిని అవుతాను. అంటే భగవంతుడి యొక్క నామాన్ని మనం తీసుకోకుండా ముక్తులం అవ్వలేము. ఓకే. అలా అవడం కోసం మనం భగవంతుని ప్రార్థించాలి. సో మనం అదే చేస్తున్నాం కదా, 16 మాలలు నామం జపం చేస్తున్నాం కదా. ఎందుకు చేస్తున్నాం అంటే ఆ నామ జపం లేకుండా మనం ముక్తులం అవ్వలేం కాబట్టి. సో చాలా ఇంపార్టెంట్. మనకి ముక్తి సాధించడం కోసం భగవంతుడి యొక్క నామ జపం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. లేదు అంటే కనుక ఇలాంటి నిర్విశేష తత్వాలని, నిరాకార తత్వాలని, లేకపోతే భౌతికవాదాన్ని, లేకపోతే కర్మమీమాంస సిద్ధాంతాలని. యాక్చువల్గా శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు కర్మమీమాంస సిద్ధాంతం. ఎప్పుడు చెప్పాడు గుర్తుందండి మీకు? శ్రీకృష్ణుడు కర్మమీమాంస సిద్ధాంతాన్ని గోవర్ధన లీలలో చెప్పారు. ఓకే. నందుడు ఇంద్రుడికి యజ్ఞం చేస్తూ ఉంటే, నువ్వు ఇంద్రుడికి యజ్ఞం చేయొద్దు, గోవర్ధనగిరికి పూజ చేయండి అని చెప్పటం కోసం ఆయన కర్మమీమాంస సిద్ధాంతాన్ని మాట్లాడారు. ఓకే. అప్పుడు ఆ పరిస్థితుల్లో అలా చెప్తేనే వాళ్ళు వింటారు కాబట్టి అలా చెప్పారు. ఓకే. అంటే ఇన్ని రకాల శాస్త్రాలు, ఇన్ని రకాల విషయాలు మనల్ని చివరికి భగవంతుడి మీద ప్రేమ, భక్తిని తీసుకురాగలగాలి. చివరికి మనని భగవంతుడి యొక్క నామాన్ని మనము నిరంతరం స్మరించేటువంటి ఒక స్థితికి తీసుకురావాలి. అంటే అది ఆ భక్తి యోగంలోకి తీసుకురావాలి. అప్పుడు మనము ముక్తిని పొందగలుగుతాం. లేదు అంటే కనుక మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఓకే. నెక్స్ట్ 26వ శ్లోకం సునీత కంఠమనేని మహారాజ్. సదివ మనస్త్రివృత్తయే విభాత్య సధామనుజాత్. సదివ మనస్త్రివృత్వయి విభాత్య సదామనుజాత్. సదభిమృశ్యంత్య
శేషమిధమాత్మతయాత్మవిదః సదభిమృశంత్యశేషమిదమాత్మతయాత్మవిదః నహి వికృతం త్యజంచి కనకస్య తథాత్మతయా నహి వికృతిం త్యజంతి కనకస్య తదాత్మతయా స్వకృతమనుప్రవిష్టమిదమాత్మతయావసితం. స్వకృతమను ప్రవిష్టమిదమాత్మతయావసితం. భావం: అత్యంత సరళమైన విషయం మొదలుకుని జటిలమగు మానవ దేహము వరకు గల ఈ జగత్తునందలి సమస్తము ప్రకృతి త్రిగుణమయమై ఉన్నది. ఈ దృగ్విషయమంతయు సత్యముగా గోచరించినను మనస్సు నీపై ఆపాదించబడినందున అది ఆధ్యాత్మిక సత్యము యొక్క మిథ్యా ప్రతిబింబమే అయ్యుండును. అయినను పరమాత్మను ఎరిగిన వారు ఈ భౌతిక జగత్తు సత్యమనియు పరమాత్మునికి అభిన్నమనియు భావింతురు. సువర్ణాభరణముల ఎందున్నది సువర్ణమే కనుక సువర్ణాభరణములను త్యజింపనవసరము లేనట్లుగా ఈ జగత్తును సృజించి పిదప దాని యందు ప్రవేశించిన వానికి జగత్తు నిస్సందేహముగా అభిన్నమై ఉన్నది. భాష్యం: ఒక భావనలో దృశ్యమాన జగత్తు సత్యమైనది సత్ కాగా వేరొక భావనలో అది కాదు, అసత్. భగవానుని బహిరంగ శక్తి అయినందున ఈ జగత్తు యొక్క మూల పదార్థం యథార్థమైనదే. కానీ మాయ దీనికి కలుగజేసే రూపములు మాత్రము తాత్కాలికమైనవి. భౌతిక రూపములు తాత్కాలికములు కనుక వాటిని శాశ్వతములని తలచువారు మోహగ్రస్తులై ఉన్నారు. అయినను నిరాకారవాద తత్వవేత్తలు ఈ సదసత్తుల విషయమునకు వక్రభాష్యము చెప్పుదురు. సర్వసామాన్యమైన సత్యమును త్రోసిపుచ్చుచు వారు భౌతిక రూపమే కాదు భౌతిక పదార్థము కూడా అసత్యమని ప్రకటింతురు. ఆత్మను పరమాత్ముడని కూడా వారు పొరబడుదురు. త్రిగుణమయ పుమానిధి భిద అనేది కడచిన స్థుతిలోని వేదమూర్తుల వాక్కులను మాయావాద తత్వవేత్త పరమాత్మ ఆత్మల మధ్య భేదమును త్రోసిపుచ్చినట్లుగా భావించును. జీవులు దేహము త్రిగుణముల యొక్క క్షణభంగురముకు ప్రదర్శనము గనక జ్ఞానము చే అతని అజ్ఞానము తొలగినంతనే అతడు పరమాత్ముడగుననియు మరియు బంధము మోక్షము దృశ్యమాన జగత్తు అన్నియును అజ్ఞానము యొక్క అసత్య సృష్టులే అనియు మాయావాది పలుకును. ఇటువంటి భావనకు ప్రత్యుత్తరముగా సదసత్తుల నడుమ గల వాస్తవమైన సంబంధమును వేదములు ఇచ్చట స్పష్టపరుచుచున్నవి. శృతులందు ఈ వాక్యము మనకు కనిపించును. అసతోధి మనోసృజ్యత మనః ప్రజాపతిమసృజత్ ప్రజాపతి ప్రజా అసృజత్ తద్వా ఇదం మనస్యేవ పరమం ప్రతిష్ఠితం యదిదం కించ. ఆదిలో పరమ మనస్సు అసత్తు నుండి సృజింపబడినది. ఈ మనస్సు ప్రజాపతిని సృష్టించగా ప్రజాపతి సకల జీవులను సృష్టించును. ఈ విధంగా కేవలం మనస్సే ఈ జగత్తునందు సమస్తమునకు చరమ ఆధారమై ఉన్నది. సమస్తమైన వ్యక్త జగత్తు అసత్తు పైననే ఆధారపడినదని నిరాకారవాదులు దీనిని తప్పుగా అర్థం చేసుకునేనప్పటికీ ఈ మంత్రములోని అసత్ అని పదము వాస్తవమునకు మూల కారణమైన భగవంతుని సూచించును. నిరాకారవాదుల తప్పు వ్యాఖ్యానమును త్రోసిపుచ్చుచు వేదాంత సూత్రములు 2.1.17 తర్కము ఈ వివరణముతో ఇట్లు ఏకీభవించుచున్నది. అసద్వ్యపదేశాన్నేతి చేర్న ధర్మాంతరేణ వాక్యశేషాత్. జగత్తు అసత్తని పిలువబడిన కారణమున జగత్తు దాని మూలము ఒకే తత్వమునకు సంబంధించినవి కావని ఎవరైనా అభ్యంతరము చెప్పినచో కాదు బ్రహ్మము అసత్తనిది వాక్కు సృష్టి అందున్న వారి గుణములకు భిన్నమైన గుణములను ఆ పరబ్రహ్మము కలిగి ఉన్నాడనుట సమంజసమే అని సమాధానం చెప్పవలసి వచ్చును. ఈ విధంగా తైత్తరీయోపనిషత్తు 2.7.1 అసద్వా ఇదమగ్ర ఆసీత్. ఈ సృష్ట్యారంభంలో కేవలం అసత్తే ఉండెను అని ప్రకటించినది. శ్రీల జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి పైన చెప్పబడిన ఉదాహరణంలోని అధిమనః అను పదము జగత్తు యొక్క సంయుక్త మనస్సును అనగా అనిరుద్ధిని సూచించును. నారాయణునికి విశ్వ సృష్టి కోరిక కలిగినప్పుడు అనిరుద్ధుడు అతని అంశగా ప్రభవించును. ప్రజాపతి బ్రహ్మయే, అతడు సకల జీవులకు తండ్రి. ఇది మహానారాయణోపనిషత్తు 1.4 నందు ఇట్లు వివరింపబడినది. అథ పురాణేవ నారాయణ శూన్యం కామం మనసా ధ్యాయేత్ తస్య ధ్యాయాంతస్తస్య లలనాత్ స్వేదో పతత్ తాయిమా ప్రతతాపతాసు తేజో హిరణ్మయం అండం తత్ర బ్రహ్మ చతుర్ముఖో జాయత. పిదప నారాయణుడు తన అన్య కోరికను ధ్యానించెను. ఆ రీతి అతడు ధ్యానించుచుండగా అతడిని లలాటము నుండి ఒక స్వేద బిందువు రాలెను. ఆ బిందువు యొక్క పొంగుట నుండియే సకల సృష్టులు కలిగినవి. దాని యందే అగ్నిమయమగు సువర్ణ బ్రహ్మాండం ప్రకటమయ్యెను. దాని యందు చతుర్ముఖ బ్రహ్మ జన్మించెను.
బంగారము నుండి ఆభరణములు తయారు చేయబడిన విషయంలో వలె ఏదేని ఒక వస్తువు తయారు చేయబడినప్పుడు అది దాని ఉపాదాన కారణం యొక్క రూపాంతరముగా గోచరించును. బంగారమును కోరిన వ్యక్తులు కర్ణకుండలములను గాని హారములను గాని త్యజించరు. ఏలైన రూపం మారినప్పటికీ అవి ఇంకను బంగారమే అయ్యున్నవి. నిజమైన జ్ఞానులు ఈ లౌకిక ఉపమానములో పురుషునికి అతని సృష్టికి గల భేదాభేద సంబంధమునకు సామ్యమును గాంచెదరు. ఈ విధంగా ఈ దివ్య జ్ఞానం వారిని మాయాబంధం నుండి ముక్తులను కావించుచున్నది. ఎలయన వారు అప్పుడు సృష్టి అంతటను భగవంతుని గాంచగలరు. అంచెమున శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. యత్సత్వతః సదా భాతి జగతే తత్త సత్వతః సదా భాస మసత్యస్మిన్ భగవంతం భజామతం. ఈ జగత్తు వాస్తవమునకు అసత్తైనను ఎవ్వని వాస్తవమైన ఉనికి వలన శాశ్వతంగా నెలకొని ఉన్నట్లు గోచరించును అట్టి భగవంతుని భజించదము. పరమాత్మునిగా అతడు ఈ అసత్తులో సత్తు యొక్క ప్రాతినిధ్యమును వహించుచున్నాడు. హరే కృష్ణ. ఓకే థ్యాంక్ యూ. ఓకే అత్యంత సరళమైనటువంటి విషయాన్ని మొదలుకొని జటిలమైనటువంటి మానవ దేహం వరకు గల ఈ జగత్తునందుల సమస్తము ప్రకృతి త్రిగుణమయమై ఉన్నది. ఈ దృగ్విషయమంతయు సత్యముగా గోచరించును. మనస్సు నీపై ఆపాదించబడినందున అది ఆధ్యాత్మిక సత్యము యొక్క మిథ్యా ప్రతిబింబమే అయ్యుండును. అయినను పరమాత్ముని ఎరిగిన వారు ఈ భౌతిక జగత్తు సత్యమనియు పరమాత్మునికి అభిన్నమనియు భావింతురు. సువర్ణాభరణములు ఎందున్నది సువర్ణమే కనుక సువర్ణాభరణం త్యజింపనవసరం లేనట్లుగా ఈ జగత్తును సృష్టించి పిదప దాని యందు ప్రవేశింప వానికి జగత్తు నిస్సందేహంగా అభిన్నమై ఉన్నది. అంటే ఇక్కడ ఆమ్, ఆమ్, భగవంతుడు ద్వారా ఈ జగత్తు సృజింపబడింది. ఓకే భగవంతుడు ద్వారా సృజింపబడినటువంటి ఈ జగత్తు శాశ్వతమా అశాశ్వతమా అంటే శాశ్వతమా శాశ్వతం. అశాశ్వతం శాశ్వతము మళ్ళీ వెళ్ళిపోతుంది, వస్తుంది, అవ్యక్తం అవుతుంది, కాస్త అవ్యక్తం అవుతుంది. ఇది శాశ్వతమే, అశాశ్వతం కాదు. కాకపోతే ఈ జగత్తులో ఉన్నటువంటి అనేక రూపాలు ఏవైతే ఉన్నాయో ఈ రూపాలు అశాశ్వతం. ఓకే ఇప్పుడు ఒక మట్టి ముద్ద తీసుకున్నాం అనుకోండి. ఒక మట్టి ముద్ద తీసుకొని మట్టి ముద్దలో ఉన్నటువంటి మట్టి అలానే ఉంటుంది. దాన్ని తీసుకొని ఒక రూపం తయారు చేసుకున్నాం, ఒక కుండలాగా తయారు చేసామనుకోండి. ఓకే అది కుండ రూపాన్ని తీసుకుంటుంది. మళ్ళీ ఆ కుండని చెడగొట్టేసి మళ్ళీ ఇంకో రూపం తయారు చేసామనుకోండి, కొండ రూపం అంతమైపోతుంది, వేరే ఇంకొక బిందు రూపం తయారవుతుంది. అంటే ఏంటి? ఆ, శాశ్వతమైనటువంటిదే, ఆ ప్రకృతి శాశ్వతమైనటువంటిదే, కానీ ఈ ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రూపాలు అశాశ్వతం. ఓకే రూపాలు అశాశ్వతం. సో అంటే మనము ఆ ఆ ఇది ఎలా అంటే మనకి బంగారం తోటి పోల్చి చెప్తున్నారు. ఓకే బంగారం నుంచి ఆభరణాలు ఎలా వస్తున్నాయో ఆ వచ్చినటువంటి ఆభరణాలకి బంగారం కాదు అని ఎలా చెప్తాము? కాదు కదా. అలానే భగవంతుడి నుంచి వస్తున్నటువంటి ఈ ప్రకృతి కూడా భగవంతుడి సంబంధంలోనే చూడాలి. అంటే ఓకే ఆత్మ శాశ్వతము, మనం ఆత్మ నుంచి వచ్చే శరీరాలు అశాశ్వతం అని చెప్పొచ్చు కదా ప్రభుజీ. శరీరాలు అశాశ్వతం. ఈవెన్ శరీరం కూడా ప్రకృతిలో భాగమే, అది చెప్తుంది. అంటే శరీరం రూపాలు మారుతాయి కదా మనకి. మారుతూ ఉంటాయి, అంటే ప్రకృతిలో భాగం, ప్రకృతిలో కలిసిపోతుంది శరీరం, మళ్ళీ ఇంకొక రూపాన్ని తీసుకుంటుంది. ఓకే ఇంకొక రూపంగా మారుతుంది. ఓకే సో ఇక్కడ భగవంతుడికి అభిన్నమైనటువంటి ఈ ప్రకృతిని మనము ఎలా చూడాలి అనేటువంటి విషయాన్ని మనకు చెప్తున్నారు అనమాట. శాశ్వతంగానే చూడాలి. ఓకే అశాశ్వతంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అశాశ్వతంగా చూడాల్సిందల్లా ఏంటంటే కేవలం ఆ యొక్క టెంపరీ రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూడాలి. ఇంకొకటి మనస్సు గురించి మాట్లాడుతున్నారు. ఓకే ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది మనసుకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఒక తత్వం చెప్పారు. శృతుల యందు ఈ వాక్యము మనకు కనిపించను. పరమ మనస్సు అసత్తు నుండి సృజింపబడినది. ఆదిలో పరమ మనస్సు అసత్తు నుంచి సృజింపబడినది. ఈ మనస్సు ప్రజాపతిని సృష్టించగా ఆ ప్రజాపతి సకల జీవులను సృష్టించును. ఓకే పరమ మనస్సు అంటే భగవంతుడు. ఆయన కోరుకోవడం అంటే మనసులో కోరికలు కలుగుతాయి కదా, అది దాన్ని చతుర్వ్యూహంలో అనిరుద్ధుడితో పోలుస్తున్నారు. మనకి ఎవరు జీవగోస్వామి చెప్తున్నారు. ఆ ఆ మనస్సు అంటే ఎవరో కాదు, అది అనిరుద్ధుడు. అంటే భగవంతుడి యొక్క మనస్సు అనమాట అనిరుద్ధుడు. ఓకే
సో భగవంతుడు కోరుకుంటే అంటే భగవంతుడి యొక్క మనసు కోరుకుంటే అంటే భగవంతుడు కోరుకున్నప్పుడు మనసు ప్రకటమవుతుంది. ఆ మనసు ప్రకటమైనప్పుడు ఆ మనసు ద్వారా ప్రజాపతి సృష్టింపబడతాడు. ఆ ప్రజాపతి ఎవరు? బ్రహ్మదేవుడు. ఓకేనా? తొలి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు. సో తొలి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు సృజింపబడి తర్వాత బ్రహ్మదేవుడి ద్వారా మిగిలినటువంటి జీవులందరినీ కూడా సృజింపబడడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇదంతటికి కారణం ఎవరు? భగవంతుడు. అంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఇతర జీవులందరూ కూడా ఎలా తయారు చేయబడుతున్నారు అంటే భగవంతుడి ఇచ్ఛానుసారం అవుతున్నారు, తయారవుతున్నారు. మనం అందరం కూడా ఇవి భౌతికమైనటువంటి పదార్థాలు, శరీరాలు ఇవన్నీ కూడా భగవంతుడి ఇచ్ఛానుసారం జరుగుతున్నాయి అనేటువంటిది మనకి జీవ గోస్వామి ఆ తత్వాన్ని మనకి వివరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కాబట్టి ఈ జగత్తు వాస్తవమునకు అసత్తు అయినను ఎవరి వాస్తవమైనటువంటి ఉనికి వలన శాశ్వతముగా నెలకొని ఉన్నట్లు గోచరించును అట్టి భగవంతుని భజించదము. కాబట్టి అంటే ఈ జగత్తు నిజానికి అంటే ఈ రూపాలు మార్చడం ఇవన్నీ కూడా అసత్. అసత్ అంటే అశాశ్వతం, సత్ అంటే శాశ్వతం. ఓకే, సో శాశ్వతంగా మనకి భగవంతుడి కారణంగా ఉంటుంది, మనకి అసత్తులా కనిపిస్తుంది. అంటే ఏదైతే మనకి అసత్తులా కనిపిస్తుందో అది భగవంతుడి కారణంగా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి భగవంతుడిని భజించాలి మనం, అంతేకాని ఆ ఈ యొక్క ప్రకృతిని కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ భౌతికమైనటువంటి పదార్థాలను కాదు మనం పూజించాల్సింది. కాబట్టి వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహించేటువంటి భగవానుడిని మనము భజించాలి. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాపుదాం, 2 శ్లోకాలు కంప్లీట్ ప్రభుజీ చేసుకున్నాం. ఇక్కడ ఆ అలా లలాటం నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు జన్మించారన్నారు. నారాయణ ధ్యానిస్తున్నప్పుడు శ్వేత బిందువు వస్తుంది అని అక్కడ కొంచెం ఓకే, నారాయణుడు తన అన్య కోరికలను ధ్యానించు ఈ రీతి అతను ధ్యానించుచుండగా అతని లలాటము నుండి ఒక స్వేద బిందువు రాలెను. అంటే భగవంతుడి ధ్యానం ద్వారా బ్రహ్మదేవుడు సృజింపబడ్డారు అని అర్థం. లలాటం లలాటం అంటే లలాటం అంటే నుదురు నుదురు నుదురు. ఫోర్ హెడ్. ఓకే, నుదురు నుంచి రాలినటువంటి స్వేద బిందువే ఆయనకి వీర్యం. అంటే మనకి బొడ్డు కమలం నుంచి అని వస్తుంది కదా ప్రభుజీ. ఎక్కడి నుంచి పుట్టారు అని చెప్పట్లే, అక్కడ వీర్యం చెప్తున్నారు. వీర్యం చెప్తున్నారు. ఓకే ఓకే. ఓకే, భగవంతుడి యొక్క స్వేదమే వీర్యం. ఓకే, సో స్వేద జలంలోనే కదా గర్భోదక సాయి ఉండేది. అవును ప్రభుజీ. భగవంతుడి యొక్క స్వేద జలంలోనే గర్భోదక సాయి విష్ణు ఉంటాడు. గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది. అంటే డీటెయిల్ గా వెళ్ళట్లేదు. ఓకే, మొత్తం మీద భగవంతుడి నుంచే బ్రహ్మదేవుడు ఆవిర్భవించారు. బ్రహ్మదేవుడు. ఓకేనా, చతుర్ముఖ బ్రహ్మ జన్మించారు. ఓకే, ప్రభుజీ జగత్తు అశాశ్వతం అని చెప్పినట్లేగా ప్రభుజీ ఇక్కడ జగత్తు అశాశ్వతమే కానీ శాశ్వతంగానే ఉంటుంది, కానీ అశాశ్వతంగా మనకు కనిపిస్తుంది. ఓకే, జగత్తు శాశ్వతమే కానీ అశాశ్వతంగా కనిపిస్తుంది మనకి. అంటే వాస్తవానికి అసత్యం అంటున్నారు కదా ప్రభుజీ. మరి ఈ జగత్తు వాస్తవానికి అసత్తు మన దృష్టిలో, కానీ దాన్ని శాశ్వతంగా ఉంచుతున్నది భగవాన్. చూడండి, ఈ జగత్తు వాస్తవంగా అసత్తు ఎవరి వాస్తవమైన ఉనికి వలన శాశ్వతంగా నెలకొనుచున్నదో. ఓకే, నెలకొనినట్లు గోచరించును అని రాశారు ప్రభుజీ. ప్రభుజీ ఇది వేదమూర్తుల సుతులు అంటే మొత్తం వేరే వాళ్ళు చెప్తున్నట్టు అనుకోవాలా? వేదాలే చెప్తున్నారు. వేదాలు ప్రభుజీ శాశ్వతంగా నెలకొనినట్టు గోచరించును. ఈ జగత్తు వాస్తవంగా అసత్తు అయినను ఎవని వాస్తవమైన ఉనికి వలన శాశ్వతంగా నెలకొనినట్లు గోచరించును అట్టి భగవంతుని భజించదను. ఓకే, ఇప్పుడు వరకు చెప్పుకుంది అదే కదా మనం. అర్థమవుతున్నట్టుంది, మళ్ళీ కన్ఫ్యూజ్. అదే కొంచెం ఇప్పుడు శాశ్వతం అనేసి అనుకుంటున్నాము, కానీ శాశ్వతంగా నెలకొని గోచరించును అట్టి భగవంతుని భజించదు. యాక్చువల్గా అయితే మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తారు? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేటువంటిది ఖండిస్తారు. అంటే జగత్తు మిథ్య అనేటువంటి భావన తప్పు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు.
అంటే మనకి ఎలా కనిపిస్తున్నా గానీ జగత్ అనేటువంటిది సత్యమే. శాస్త్రం. ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా రాశారు ప్రభుజీ, పరమాత్మునిగా అతడు ఈ అసత్తులో సత్తు యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు అని. ఉమ్. అంటే అంటే మనకి చూడడానికి ఇప్పుడు ఇందాక మాతాజీ చెప్పినట్లు చూడడానికి కొంతకాలానికి ప్రకటమవుతుంది, కొంతకాలానికి ప్రకటమవుతుంది. అందుకని దాన్ని అసత్ అని అంటున్నారు. కానీ అందులో శాశ్వతంగా ఉన్నది ఎవరు అని అంటే పరమాత్మ. పరమాత్మ. ప్రభుజీ అంటే అంటే ఎప్పుడు అట్లాంటప్పుడు ఉంటుంది కానీ జగత్ కొంతకాలం అశాశ్వతమే కదా అవ్యక్తం ప్రభుజీ. అవుతుంది, కొంతకాలం వ్యక్తం అవుతుంది కదా ప్రభుజీ. వ్యక్తమవుతుంది. అవ్యక్తమైనప్పుడు మనకి అది అసత్ అనిపిస్తుంది. ఆ కానీ ఉంటుంది. అదే ప్రభుజీ, ఆ, మనమున్నాళ్ళు అవ్యక్తం మనమున్నాళ్ళు వాస్తవం అని అనిపిస్తుంది. అంటే వాస్తవం అనిపిస్తుంది. ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లోనే ఉంది కదా, ఇంకా మట్టి నుంచి కొండ లేనప్పుడు ఏమో లేదనుకుంటాం, చేసినప్పుడు ఉందనుకుంటాం. ఉమ్, వేరే అట్లా. రూపం. కానీ మట్టి అయితే ఉంటుంది, అదే ఉంటుంది అని అనుకున్నాము. అంటే ఇప్పుడు ప్రభుజీ మొత్తం ప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మగారిది 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొత్తం ఈ జగత్తు కూడా మొత్తం అయిపోయి ప్రళయంలోకి వెళ్ళిపోద్ది కదా ప్రభుజీ. అప్పుడు మళ్ళీ కొత్త జగత్తు వస్తుంది అప్పుడు కదా. అప్పుడు అవ్యక్తం అయిపోతుంది. అవ్యక్తం అయిపోతుంది అంటే ఆ గర్భోదక జలంలోకి వెళ్ళిపోతుంది, లేదంటే ఆ ఆ, భగవంతుని యొక్క నాభిలోకి వెళ్ళిపోతుంది. లయం అయిపోతుంది. మళ్ళీ ఇదే రూపంతో వస్తుందా ప్రభుజీ? కాదు కదా. రూపాలు అదే మారుతుంటాయి, మీరు కానీ అన్నట్టు వచ్చేది అదే. మట్టి మట్టి కొండ మళ్ళీ అదే అదే కదా, ఈ ప్రకృతిలో రూపం అనేటువంటిది కంప్లీట్ గా నిరంతరం మారుతూనే ఉంటుంది. మారుతున్నాయి. ఎస్ ఎస్. కాబట్టి అది మనకి అసత్ అనిపిస్తుంది. ఓకే. అదే కొంచెం సేపు వెళ్ళిపోతుంది, కొంచెంసేపు కనిపిస్తుంది. లయం చేసుకొని మళ్ళీ సృష్టిస్తారు. ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. సో అది వాస్తవమే. ఉండాలని ఏం లేదు, షేప్ ఇలానే ఉండాలని ఏం లేదు, షేప్ అదే కొంచెం yes, అటు ఇటుగా yes. మారచ్చు. ఇలా లయం ఇప్పుడు వచ్చినప్పుడు అర్థమైంది మొత్తం లయం ప్రభుజీ. చేసుకుంటారు కదా జగత్తు ప్రభుజీ. వాస్తవేమో, కాకపోతే కొంచెం సేపు ఆయనలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వ్యక్తము అవ్యక్తం అవుతుంది. షేప్స్ మారుతాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మట్టి కుండ చెప్పినట్టు, బంగారం చెప్పినట్లు మారుతాయి. బంగారాన్ని మళ్ళీ చెడగొడితే మళ్ళీ చెమలకి అయితే వేరే ఒక ఆర్నమెంట్ వస్తుంది. ఇంకో వేరే ఆర్నమెంట్, మళ్ళీ ఆర్నమెంట్ చెడగొడితే కానీ ఇంకో మూల ఆర్నమెంట్. పదార్థం కానీ ఒకటి, బంగారం మూల పదార్థం ఒకటి. పదార్థం ఎప్పుడు మారదు కదా. అదే yes, yes. ఇది ఒక్కటి అర్థం చేసుకోవడానికి ఇంతసేపు పట్టి. అంతే మరి. ఒక ఓకే, ఆత్మ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంఛాకల్పతరు పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే నమః. కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే. రామ హరే హరే.